హాయ్ హలో గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మాది హోమ్ టూర్. కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, ఓన్ హౌస్ అని చెప్పాను కదా, అది హోమ్ టూర్ అయితే చేశాను. వాటర్ అయితే పడుతున్నాడు మా హస్బెండ్. మేము రిసెప్షన్కి వెళ్ళాం కదా, అటు నుంచి అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి వాటర్ పడతానని నేను కూడా చెప్పాను, కానీ శారీలో ఉండడం వల్ల కంఫర్ట్గా పట్టలేకపోయా. ఎప్పుడెప్పుడు రెడీ అయిపోతుందా, ఎప్పుడెప్పుడు వెళ్దామా అనే ఆతృత ఉంది. కాకపోతే కొంచెం డిలే అయిపోతూ ఉంది. ఇది వచ్చేసి ఇంకా హాల్ అండి, ఎంట్రీలో హాల్. ఇక్కడ కూడా ఒక విండో అయితే ఇచ్చేసామండి. ఇక్కడ ఏదైనా ఒక దివాన్ కాట్ లాగా అట్ట పెట్టేసి పెడితే బాగుంటుంది. ఈ హాల్ వచ్చేసి ఇంకా ఇది మొత్తం హాలే. ఇలా ఓపెన్ కిచెన్ పెట్టిస్తేనే నాకు నచ్చుతుంది. అందుకని ఆపోజిట్ బెడ్రూమ్ పెట్టకుండా ఫస్ట్ అయితే ఒక మెయిన్ బెడ్రూమ్ అయితే పెట్టించేసి వెనక పక్కల ఒకటి చిన్న స్టోర్ రూమ్ లాగా పెట్టించేసాం. నాకున్న ఫేస్కి అంటే మేమున్న ఇంటి ఫేస్కి మాది ఆపోజిట్ బెడ్రూమ్స్ రావాలి. ఆపోజిట్ వచ్చేసి ఏంటంటే ఓపెన్ కిచెన్ రాదు నాకు, బేసిక్గా ఓపెన్ కిచెన్ ఇష్టము. అందుకనే ఒక బెడ్రూమ్ని ఆ వెనక పక్కకి తరిమేసాము. ఇది వచ్చేసి మెయిన్ బెడ్రూమ్ అనమాట. ఇందులో బాత్రూమ్ కూడా బాగానే పెద్దగానే వచ్చింది, అనుకున్న దానికంటే కొంచెం పెద్దగానే వచ్చింది. తర్వాత అనిపించింది కొంచెం చిన్న కట్టించిందే సరిపోయింది అనేసి. ఇక్కడ మా వారు పడుతున్నారు కదా, అదేమో టీవీ యూనిట్ వస్తుంది. ఇది వచ్చి విండోస్ బాగానే పెట్టించాము, ఎందుకంటే వెంటిలేషన్ అందుకు బాగుంటేనే కదా. పైన కూడా గాలి కిటికీలు అయితే పెట్టించేసాము. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. హౌస్ కన్స్ట్రక్షన్ అనగానే ఫస్ట్ మా హస్బెండ్ ఒక్కటే అడిగాను, ఓపెన్ కిచెన్ అయితే పెట్టించు, నాకు ఎందుకో చాలా ఇష్టము ఓపెన్ కిచెన్. అందుకని మా హస్బెండ్ కూడా నేను అడిగినట్లే ఓపెన్ కిచెన్ అయితే పెట్టించేశారు. ఇంకా ఇక్కడ వచ్చేసి విండో అండి, ఇది ఒక కిచెన్లో విండో. మనకి గాలి వెలుతురు ఎంత బాగుంటే అంత బాగుంటుంది, లోపలిది వెంటిలేషన్ బాగా ఉండాలి. ఇది కిచెన్ అనమాట. ఈ కిచెన్ కూడా ప్రజెంట్ అయితే బాగానే పెద్దగా కనిపిస్తుంది, బట్ కబోర్డ్లో వస్తే ఎంత మాత్రం కనిపిస్తుందో తెలియదు. మెయిన్ బాగా ఆలోచించేది ఇది, ఈ ఏరియాని ఏం చేయాలి, ఇక్కడ ఏం యూజ్ చేయాలి అనేది ఎక్కువ ఆలోచిస్తున్నాం. అటుపక్క బాత్రూమ్ వచ్చింది కదా, దానికి ఇటుపక్క అది ఏరియా మిగిలిందనమాట. ఆ ఏరియాని స్టోర్ రూమ్ లాగా యూజ్ చేయాలా ఏంటి ఇంకా అర్థం కావట్లేదు, అక్కడ ఏం పెట్టించాలి అనేది. కిచెన్లోనే దేవుని గుడి కూడా వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి వెనకల ఒక రూము, ఇది మా హస్బెండ్కి ఆఫీస్ రూమ్ లాగా సెట్ చేసుకుంటారు. ఇది చిన్నది, ఎవరైనా వచ్చినప్పుడు గెస్ట్ రూమ్ అలా సరిపోతుంది. ఇంకా ఈ వెనకలో ఒకటి బాత్రూము, నాకు ఎందుకో ఓపెన్ బాత్రూమ్ ఉండాలి. బాత్రూము బెడ్రూమ్లోకి అటాచ్ చేయమని చెప్పారు, కానీ నాకు ఓపెన్గా ఒకటి బాత్రూమ్ ఉండాలి. ఎవరైనా వచ్చినప్పుడు హాల్లో పడుకునే వాళ్ళకి బాత్రూమ్ ఉండాలి కదా, సో వెనక పక్క ఒక బాత్రూమ్ అయితే పెట్టించేసాము. ఈ గ్రిల్ అయితే పెట్టించేయాలి వెంటిలేషన్ కోసం. ఓవరాల్గా అయితే ఇదే అండి మా హౌస్ అయితే. ఇది వచ్చేసి 2.5 సెంట్లో హౌస్ వస్తుంది. ఓపెన్ కిచెన్ అలాగే విత్ డైనింగ్ ఏరియా అయితే ఎక్కడ సెట్ చేయాలో ఇంకా ఆలోచిస్తున్నామండి. ఇదే అండి మొత్తానికి అయితే. ప్రజెంట్ అయితే పూతలు అవుతా ఉన్నాయి. ఇది ఇంకో 2 మంత్స్లో అయితే అయిపోతుంది నాకు తెలిసి. కొంచెం కిచెన్ దగ్గర రూమ్ మిగిలింది కదా, ఆ రూమ్లో ఏం చేయాలి అనేది కొంచెం ఆలోచిస్తూ ఉన్నాము. అక్కడ డైనింగ్ ఏరియా పెట్టుకొని కూడా కాదు, ఎందుకంటే లోపలికి అయిపోతుంది, అందులో బాత్రూమ్ వెనకాలే కదా, సో సెట్ అవ్వదు. ఇది వచ్చేసి చూపిస్తున్నాను మీకు టీవీ యూనిట్ అని. అంతంతసేపు వాటర్ ఎలా పడతారో ఏమో పాపం. మార్నింగ్ అయితే 6:30కి వెళ్తే 8 o'clock వస్తారు వాటర్ పట్టేసి. చేతులు అయితే నొప్పి పుడతాయి. నేను కాసేపు వాటర్ పట్టేసరికి నా వల్ల కావట్లేదు. ఎక్కువ పట్టేది మా హస్బెండ్ మా అత్త మాత్రమేనండి, మేము చాలా తక్కువ. ఇది వచ్చేసి బయట అనమాట, ఇక్కడ వర్టికల్ గార్డెన్ పెట్టుకొని కానీ అక్కడ ప్లేస్ అయితే వదిలించేసాము. ఇదండి మొత్తానికి ఓవరాల్గా మాది. ఇంకా కింద ఆల్రెడీ హౌస్ ఉన్నిందే, పాత హౌసే, దానికి మేము పైన కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాము. రూమ్లు అయితే బాగానే పెద్దగానే వచ్చాయి. ఇంతకీ మా హౌస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో సెలెక్ట్